మిషనుకి సేవ చేయాలనే సంకల్పం నీ హృదయంలో ప్రాముఖ్యతను సంతరించుకుంటోందని తెలుసుకుని సంతోషించాను. ఈ సంకల్పమే చివరికి నీ ఆధ్యాత్మిక అభివృద్ధిని ఎక్కువ చేయటానికి తోడ్పడుతుంది. నీవు ఒక నదిని గురించి తలంచగానే నీ హృదయం ఆహ్లాదాన్ని కలిగించే దాని చల్లదనాన్ని అనుభూతి చెందనారంభిస్తుంది. నిర్దేశించిన విధంగా నీవు ధ్యానం తప్పక చేయాలని అంటాను. కనీసం కొంతకాలమైనా, అది కూడా కేవలం ప్రయోగాత్మకంగానైనా చెయ్యాలి. నీవు ఏదీ చేయలేకపోయినట్లయితే నీ మనస్సులో నేను నీ ఆలోచనలో మునిగి ఉన్నానని మాత్రం ఊహించుకో. నీ తీరిక వేళలలో కాని, నడుస్తున్నప్పుడు, ఏదైనా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఈ విధంగానే చెయ్యి. ఇది పూజ కాదు, ఎటువంటి సాంప్రదాయబద్ధమైన తంతూ కాదు. శరీర సంబంధమైన ముద్రల ప్రభావం లేకుండా హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవటానికి, ఇంద్రియాలను వాటి లక్ష్యాల నుండి మళ్లించి అంతర్ముఖంగా లోపలికి మరల్చగల పద్ధతిని తెలుసుకోవాలని కోరుతున్నావు. దీనికి సమాధానంగా ధ్యానం మాత్రమే ఈ విషయాలన్నిటికీ సరిపోతుందని నేను చెప్పగలను. సంకల్ప శక్తితో కేవలం స్పృశించిన వెంటనే ఒక్క క్షణంలో కోరుకున్న స్థితిని సృష్టించగల బిందువులు కూడా కొన్ని శరీరంలో ఉన్నాయి. ఆ పద్ధతులను నీపై ప్రయోగించటానికి అవసరమైన స్థితులను నీవు నీలో సృష్టించుకోవాలని నేను ఆకాంక్షిస్తాను. లేనట్లయితే ఈ అపరిపక్వ దశలో అది అపాయకరము అవుతుంది. ఈ పద్ధతులను తగిన ముందు జాగ్రత్తతో ఎంతో ఉన్నత ప్రగతిని సాధించిన సాధకులపైన ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ప్రయోగించటం సాధ్యమవుతుంది. అటువంటి పద్ధతులచే మనిషి తన అసలు మూలస్థితిని ఒక్క క్షణంలో పొందగలడు. దీన్నంతటినీ వినోదం కోసం మాత్రమే వివరించాను.